నాకెంత మతి పరిపు వచ్చిందేంటి? మంగమ్మ గారితో పోటీ పడిన వాళ్ళు మన ఇంటికి రావడం ఏంటి? పోటీ పడితే శత్రువులా ఏంటి? యుద్ధం చేస్తారా? అది అక్కడి వరకే. మా కార్ చెడిపోతే మా కార్లో రండి, మేం వెళ్లే దారే కదా అని ఇంటి దగ్గర దిగబెడతామని పెద్ద మనసుతో తీసుకొచ్చారు. ఓ అట్టాగా, నాకు ఇవన్నీ తెలుసు. మా ఊళ్ళో పోటీ అంటే కర్రలు లెగాల్సిందే, రాళ్లు రోవాల్సిందే, తలకాయలు పగలాల్సిందే, బాంబులు పేలాల్సిందంతే. మీ మూర్ఖత్వాలే అందరికీ ఉంటాయా? అయ్యో, నిలబెట్టి మాట్లాడుతున్నాం, కూర్చోండి. పర్వాలేదమ్మా, ఇక మేము బయలుదేరుతామండి. అదేంటండి అప్పుడే వెళ్తానంటారు? కాసేపు కూర్చోండి. కూర్చోడం ఏంటి? భోజనాలు చేసి వెళ్ళాలి. అయ్యో, కూర్చోండి. కూర్చోండి. పర్వాలేదు, కూర్చోండి. 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 మీరు కూర్చోండి. కూర్చుంటామమ్మా, కూర్చోండి. కూర్చోమ్మా. భోజనాలంటే ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీరెప్పుడు వెళ్తారు? ఎప్పుడు భోంచేస్తారు? అమ్మ చెప్పినట్టు భోంచేసి వెళ్ళండి. ఇప్పుడు ఎందుకండి మీకు శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. మా అమ్మ పిన్ని చాలా రుచిగా వండుతారండి వంటలు. రుచుల కోసం కాకపోయినా మీరు చూపిస్తున్న ప్రేమ కోసమైనా భోంచేసి వెళ్ళాలనిపిస్తోంది. మీరు మాట్లాడుతూ ఉండండి, 10 నిమిషాల్లో భోజనాలు రెడీ చేస్తాను. ప్రత్యేకించి ఇప్పుడేం చేయొద్దు, ఉన్నదేదో అదే అడ్జస్ట్ అయిపోదామండి. అవును, మంగమ్మ గారికి మీకు సంబంధం ఎలా కుదిరింది? మా అమ్మాయిని ఏరి కోరి చేసుకోవడానికి వచ్చారండి. ఓ అలాగా. మధ్యతరగతి కుటుంబంలో ఉన్న మీ అమ్మాయిని కోరి రావటం చాలా ఆశ్చర్యంగా ఉంది. అదో పెద్ద కథలేండి. ఈ పూట మీరుంటే గాని అంత వివరంగా చెప్పడం కుదరదు. రాధాకృష్ణ, ఇప్పుడు అదంతా అవసరమా? వాళ్ళే అడిగారు కాబట్టి. బాబాయ్, ఆడలా మేం మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వెందుకు తల దురుస్తావు? సరే మీరే మాట్లాడుకోండి, నాకెందుకు వచ్చింది? వీళ్ళ పురాణాలన్నీ బయట పెడతానని వీళ్ళ భయం. అక్క చెల్లెళ్ళిద్దరినీ అన్నదమ్ములు కోరి చేసుకోవటం చాలా గ్రేట్. ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి జరిగాయా? అదొక డబుల్ ధమాకా ఆపరమ్మా. బై వన్ గెట్ వన్ స్టోరీ లాంటిది. బాబాయ్, అది చెప్పొద్దా? అయితే చెప్పనులే, తెలియక నోరు తెరిచా. హారతి, ముందు పెద్దమ్మాయిని అనుకుందే మంగ, ఏం జరిగిందో ఏమో. తరువాత స్వర్ణ సాకేతిని, సీత రఘురామ్ని చేసుకుంది. అసలు మొదట్లో ఈ రఘురామ్ మంగమ్మ మనవడని ఎవరికీ తెలియదు. రిసెప్షన్ పెట్టి జనానికి పరిచయం చేసింది. మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు?